హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. అమెరికా కక్ష గట్టినట్టు భారత్ మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ సుంకాలు ప్రకటిస్తోంది. ఏమిటి ఈ టారిఫ్ల గోల? అసలు ఎందుకు అమెరికాకు మన మీద కోపం? బాహ్యంగా చెప్పే రీజన్ ఏంటి, అంతర్గత రీజన్ ఏంటి? ఆ రీజన్లో లాజిక్ ఉందా? మనం వెతికే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అమెరికా ఆల్రెడీ ఆగస్టు 1 నుంచి మన దేశం నుంచి మనం చేసే ఎగుమతుల మీద 25% సుంకాలు విధించింది. అంటే మనం ఒక వస్తువుని అమెరికాకు పంపితే ఇప్పటి వరకు అమెరికాలో అది 100 రూపాయలకు కొంటుంటే ఇప్పుడు 125 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి. కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకునే అవకాశం ఉంది అక్కడ ప్రజలు. ఓకే, భారతదేశం నుంచి వస్తున్న ఈ వస్తువు 125 రూపాయలు, ఇదే వస్తువు చైనా నుంచి వస్తే లేకపోతే మరొక దేశం నుంచి వస్తే 100 రూపాయలు ఉంటే వాళ్ళు భారతదేశం నుంచి వచ్చే వస్తువుని ఎందుకు కొనుక్కుంటారు? కాబట్టి ఇది ఎగుమతుల మీద ప్రభావం చూపుతుంది. సో అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు భారత్ మీద విధించింది. ఒకప్పుడు మనం చూసాము చైనా మీద 125% సుంకం విధించింది. ట్రంప్ అనేవాడు ఒక తెంపరి. ట్రంప్కి ఒక ఏ రోజు ఎట్లా మాట్లాడుతాడో అతనికి అర్థం కాదు. మరి చైనా మీద 125% సుంకం విధించిన అతను చైనా ఎక్కడికి తగ్గకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు 25%కి వచ్చాడు. చైనా కూడా ఏం చేసింది? అవునా, మీరు కూడా మాకు పంపించే వస్తువులు ఉన్నాయి కదా, ఈ ట్రేడింగ్లో నేను కూడా మీ మీద 120% సుంకం వేస్తా అంది. దెబ్బకి అమెరికాలో కంపెనీలు హడలెత్తాయి. చివరికి ట్రంప్ దిగిరాక తప్పలేదు. సో మనకు భారతదేశంలో ఏం జరుగుతోంది, ట్రేడ్ ఎంత, ఈ వివరాల్లోకి వెళదాం. సో ప్రధానంగా అమెరికా చెప్తున్న కారణం ఏంటంటే సుంకాలు వేయటానికి ఇప్పుడు 50% సుంకాలు వేస్తుంది. ప్రపంచంలో అత్యధిక సుంకం మన భారతే కడుతోంది ఇప్పుడు 50%. అమెరికా ఆ తర్వాత ప్లేసు చైనా 35%, అలాగే కెనడా 30%, ఈ రకంగా ఉందన్నమాట. సో అమెరికా బయటకు చెబుతున్న కారణం ఏంటంటే వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది మీకు మాకు, అందుకోసం దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను 20% సుంకాలు వేశానని చెప్తోంది. ఏమిటి వాణిజ్య లోటు అంటే భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతులు, అమెరికా నుంచి భారతదేశం చేసుకునే దిగుమతులు, ఇక రెండుటి మధ్య వ్యత్యాసం. భారతదేశం అమెరికాకు దాదాపుగా $80 బిలియన్ వస్తువులను ఎగుమతి చేస్తుంది ప్రతి ఏడాది. అదే అమెరికా నుంచి మనం చేసుకునే దిగుమతులు కేవలం $42 బిలియన్ మాత్రమే. ఈ సంఖ్య అటు ఇటు మారుతుంటుంది కానీ ఓవరాల్ ఒక $40 బిలియన్ వ్యత్యాసం కనపడుతోంది. మరి ఈ $40 బిలియన్ వ్యత్యాసం ఉంది కాబట్టి 50% సుంకం వేస్తున్న అమెరికా లాజికల్లీ అంతకంటే ఎక్కువ వ్యత్యాసం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ పట్ల కూడా అట్లానే వ్యవహరిస్తుందా? ఒక్కసారి మనం చూద్దాం. గ్రాఫికల్ ప్రజెంటేషన్లో ట్రేడ్ డిఫరెన్స్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ ఇండియా. ఇందులో చూడండి, అత్యధికంగా చైనాతో ఈ ట్రేడ్ డిఫరెన్స్ ఉంది. మనకున్న గణాంకాల ప్రకారం ఈ డిఫరెన్స్ ఎంతంటే $295 బిలియన్. $295 బిలియన్ అదనంగా చైనా చేస్తుంది. అంటే చైనా అసలుకు $462 బిలియన్ ఎగుమతులు చేస్తుంటే అమెరికా నుంచి చేసుకునే దిగుమతులు కేవలం $143 బిలియన్. ఆ రకంగా చూసుకుంటే 250 నుంచి 300 బిలియన్ చైనా చేసుకుంటుంది. అంటే అత్యధికంగా చైనాకి వాళ్ళకి మధ్యన ఎక్కువ డిఫరెన్స్ ఉంది. మరి చైనా మీద ఎంత వేసింది? 30% మాత్రమే. కెనడా మీద 35%. సో చైనా మీద 30% వేసింది. మన మీద మాత్రం, భారతదేశం మీద మాత్రం 50% వేయటం అనేది సహేతుకమా, సమంజసమా? సో ఈ రకంగా చూస్తే అమెరికా మన మీద ఏదో కక్ష కట్టిందని అర్థమవుతుంది. సరే, రెండో ప్లేస్ ఎవరు? మెక్సికో. $172 బిలియన్ వ్యత్యాసం ఉంది. మెక్సికో అమెరికాకు మెక్సికో చేసే ఎగుమతులు $509 బిలియన్. అత్యధికంగా చేసేవి చైనా, అమెరికాకి వెళ్ళేవి మెక్సికో వస్తువులే. $509 బిలియన్ మేర ట్రేడ్ నడుస్తోంది. అదే సమయంలో అమెరికా నుంచి మెక్సికోకి వచ్చేవి $334 బిలియన్ మాత్రమే. సో ఈ లెక్కన తీసుకుంటే రెండో ప్లేస్లో ఆ అంతరం ఏదైతే ఉందో రెండో ప్లేసు మెక్సికోకు ఉంది. ఇక మూడో ప్లేసు వియత్నాంది $123 బిలియన్. ఇక నాలుగో ప్లేసు ఐర్లాండ్, ఐదో ప్లేసు జర్మనీ, ఆరో ప్లేసు జపాను, ఆ తర్వాత మలేషియా, ఇటలీ, తర్వాత ఇండియా. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ ప్లేస్లో ఇండియా ఉంది. 9వ ప్లేస్లో ఇండియా ఉంది. అంటే వీటన్నింటి మీద లేని బాధ
ఈ కంట్రీల మీద ఇంత వ్యత్యాసం ఉన్న కంట్రీల మీద లేని బాధ ఇండియా మీద ఎందుకు వచ్చింది? ఇది ప్రధానంగా లాజికల్గా ఆలోచిస్తే సో ఏదైతే వాళ్ళు చెబుతున్నారో అది తప్పు. ఒకసారి మనము అమెరికా చేసుకునే ఎగుమతులు, అమెరికా చేసే ఎగుమతులు, చేసుకునే దిగుమతులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చిన్న గ్రాఫికల్ ప్రెజెంటేషన్లో చూద్దాం మనం. అమెరికా ఎగుమతులు ఏం చేస్తుందంటే కెనడాకి అత్యధికంగా ఎగుమతులు చేస్తుంది అమెరికా, $348 బిలియన్. ఆ తర్వాత మెక్సికో, చైనా, నెదర్లాండ్, యూకే, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, బ్రెజిల్, ఇండియా. అమెరికా ఎగుమతులు చేసే దేశాల్లో మనం 10వ ప్లేస్. అలాగే అమెరికా చేసుకునే దిగుమతుల్లో కూడా చైనా, మెక్సికో, కెనడా, వియత్నాం, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, ఇండియా. అంటే ఇక్కడ 8వ ప్లేస్లో ఉన్నామన్నమాట మనం. సో ఆ రకంగా చూసుకుంటే అమెరికాకి వెళ్ళే ఎగుమతుల్లో దిగుమతుల్లో కూడా మనం 8వ ప్లేసు, 9వ ప్లేసు, 10వ ప్లేసుల్లో ఉన్నాం అంతరం విషయంలో కూడా. కానీ మనమే ఏదో వాళ్ళకి మనకు మాత్రమే ఇంత పెద్ద అంతరం ఉన్నట్టుగా అమెరికా క్రియేట్ చేయటము, దానికోసమే 50% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించడము చాలా అన్యాయం. లాజికల్లీ ఇది కరెక్ట్ కాదు. సో అమెరికా ఇంకొక కారణం, అంతర్గత కారణం ఏం చెప్తుందంటే రష్యాతో మనం ఎక్కువగా వాణిజ్యం చేస్తున్నాము, రష్యాతో మనం ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం, తద్వారా రష్యాకు వచ్చే ఆదాయంతో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది అని చెప్తోంది. ఆ రకంగా చూస్తే కూడా మనకంటే యూరోపియన్ యూనియన్ అంటే అమెరికా ఏదైతే నాటో సమూహం ఉందో ఆ నాటో సమూహమే ఎక్కువగా చేస్తోంది. అయితే రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇంధనం అంటే ఇంధనం 3 రూపాలు ఉంటుంది. ఒక రూపం ఏమిటంటే న్యాచురల్ గ్యాస్, రెండవది పైప్డ్ గ్యాస్, మూడవది క్రూడ్ ఆయిల్. చూడండి, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ తప్ప న్యాచురల్ గ్యాస్, పైప్డ్ గ్యాసుల్లో మనం అసలు ఎక్కడ దరిదాపుల్లో కూడా ఉండం. న్యాచురల్ గ్యాస్లో చైనా 21%, జపాన్ 18%, ఇతర దేశాలు 9% ఉంటే యూరోపియన్ యూనియన్ 51% ఉన్నాయి. 51%. అంటే యూరోపియన్ యూనియన్ అంటే ఎవరు? అమెరికాతో పాటు మిత్ర దేశాలు, ఇవన్నీ కూడా నాటోలో ఉంటాయి. నాటోలో ఉంటూ ఇవన్నీ కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి. ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే వాళ్ళే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అంటే రష్యాకి పైసలు ఇస్తున్నారు, రష్యాకి ఆదాయం సమకూరుస్తున్నారు. 51% యూరోపియన్ యూనియన్ దేశాలే న్యాచురల్ గ్యాస్ రష్యా నుంచి తీసుకుంటున్నారు. అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా చెప్పండి? సో మనము రష్యా నుంచి కొనడం వల్ల రష్యాకు ఆదాయం వచ్చేస్తోంది, తద్వారా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందంటే మరి 51% న్యాచురల్ గ్యాస్ రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలు కొంటున్నాయంటే మరి వాళ్ళ పట్ల మీ వైఖరి ఎట్లా ఉండాలా? సరే, పక్కన పెడదాం. పైప్డ్ గ్యాస్ విషయంలో యూరోపియన్ యూనియన్ 37% రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉంది. యూరోపియన్ యూనియన్, EU దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లా అనమాట, ఇవన్నీ కూడా కలిపి. సో ఎట్ ద సేమ్ టైం 28% టర్కీ కొంటా ఉంది, 30% చైనా కొంటా ఉంది, ఇతర దేశాలన్నీ కలిపి 5%. అంటే ఇక్కడ చైనాను పక్కన పెడితే, చైనా మిత్ర దేశం కాదు కదా, తుర్కీ మిత్ర దేశం, యూరోపియన్ యూనియన్ మిత్ర దేశం, ఈ 2 మిత్ర దేశాలు కలిపి రష్యా దగ్గర నుంచి 65% కొంటున్నాయి. అంటే ఆ రకంగా చూస్తే రష్యాకి ఎవరి వల్ల ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి? యూరోపియన్ యూనియన్, తుర్కీ వల్ల ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి. ఒక్క క్రూడ్ ఆయిల్లో మాత్రమే మనం కొంటున్నాం. క్రూడ్ ఆయిల్ సెక్టార్లో చైనా 47% కొంటుంటే ఇండియా 38% కొంటుంది, యూరోపియన్ యూనియన్ 6%, తుర్కీ 6% కొంటున్నాయి. అంటే ఇక్కడ వాణిజ్యం నీకేది అవసరం, నాకేది అవసరం, నాకు అవసరం ఉన్నది నీ దగ్గర ఉంటే తెచ్చుకుంటా, నీకు అవసరం ఉన్నది నా దగ్గర ఉంటే ఇస్తా. ఇది కదా వాణిజ్యం అంటే. ఈ వాణిజ్యాన్ని అనుసరిస్తే మనం చేస్తున్నది వ్యాపారం మాత్రమే. ఇక్కడ నేను రష్యా నుంచి కొనడం వల్ల రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందంటే మరి టర్కీకి మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు? టర్కీ ఏం చేస్తోంది? టర్కీ వెళ్ళి పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది, పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేస్తోంది. అలాగే అమెరికా ఏ రకంగా పాకిస్తాన్కి సహకారం అందిస్తోంది? సో పాకిస్తాన్కి సహకారం ఇవ్వడం వల్ల పాకిస్తాన్ అతిపెద్ద పాకిస్తాన్ నుంచి మనం ఆయిల్ కూడా కొనుక్కునే దశ వస్తుందని చెప్తా ఉంది, అంత సపోర్ట్ చేస్తోంది. మరి అమెరికా గురించి మనమేమనుకోవాలి? ఈ రకంగా రష్యా నుంచి నేరుగా అనేక ఉత్పత్తులు అమెరికా కూడా కొంటోంది. న్యూక్లియర్కి సంబంధించిన అందులో వాడే న్యూక్లియర్ వెపన్స్లో వాడే ఏదైతే యురేనియం ఉందో ఆ యురేనియంతో సహా అనేక వస్తువులు రష్యా నుంచి అమెరికానే స్వయంగా కొంటోంది. మరి అటువంటిప్పుడు అమెరికాకి రష్యా కూడా ట్రేడ్ డీల్స్ నడుస్తున్నప్పుడు కేవలం ఇండియాను మాత్రమే బాధ్యుల్ని చేయటం అనేది ఎంతవరకు సమంజసం?
కాకపోతే అమెరికా కేవలం ఇండియాని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేసే ఒక కార్యక్రమం తప్ప పాకిస్తాన్ మీద ప్రేమతో, తుర్కీ మీద ప్రేమతో, ఇలాంటి వాటి మీద ప్రేమతో అమెరికా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది తప్ప ఇందులో లాజికల్గా అమెరికా చెప్తున్న ఏ రీజను కరెక్ట్ కాదు. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? భారత్ కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. $42 బిలియన్ వస్తువుల్ని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరి వాటి మీద ఇప్పటి వరకు భారతదేశం ఇంకా స్పందించలేదు. వాటి మీద కూడా 100% టారిఫ్ విధించాలి. అప్పుడే చైనా ఏదైతే గేమ్ ఆడిందో అలాంటి గేమే భారత్ కూడా ఆడాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే అమెరికా దారికి వచ్చే అవకాశం ఉంది. సో ఉడత ఊపులు అంటారు కదా, ఈ ట్రంప్ కూడా ఉడత ఊపుల్లాగే కనపడతాయి. చాలా చేశాడు. 120% సుంకం అన్నాడు చైనా మీద. ఏం జరిగింది? చివరికి 30% దిగాడు. అలాంటి ఒక ఉడత ఊపులు ట్రంప్ చాలా చేస్తూ ఉంటాడు. కాబట్టి స్థిరంగా భారత్ కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోగలిగితే అమెరికాకు సరైన సమాధానం చెప్పచ్చు.